అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, ఒకప్పుడు మన పెద్దలు నీటి పూజ అని చేసేవాళ్ళు. ఏటికి దండం పెట్టుకుని, తల్లి నిన్ను పాడు చేయం అని మాట ఇచ్చేవాళ్ళు. అది పూజ కాదు, నీటి విలువను గుర్తు చేసే ఒక మంచి పని అని చెప్పింది. లీలకు విషయం అర్థమైంది. ఆమె తన స్నేహితులతో కలిసి మట్టి దీపాలు చేసింది. అందరినీ ఏటి ఒడ్డుకు పిలిచింది. మనం నీటిని పాడు చేశాం, అందుకే ఏరు మనపై అలిగింది. ఈరోజు మనం ఏటికి మన తప్పు ఒప్పుకొని ఇకపై ఒక చుక్క నీటిని కూడా వృధా చేయమని మాట ఇద్దాం అని చెప్పింది. ఆమె మాటలకు ఊరి ప్రజలకు జ్ఞానోదయం అయ్యింది. అందరూ కలిసి దీపాలు వెలిగించి ఏటి ఒడ్డున పెట్టారు. ఆ రోజు నుండి ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడటం మొదలుపెట్టారు. వాన నీళ్లు భూమిలోకి ఇంకడానికి గుంతలు తవ్వారు. వాన నీటిని దాచుకున్నారు. వాళ్ళ కష్టానికి మంచి ఫలితం వచ్చింది. ఆ తర్వాత వానాకాలానికి ఏరు మళ్ళీ నీటితో నిండిపోయింది. ఊరంతా మళ్ళీ పచ్చగా మారింది. ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని నీటిని దేవుళ్లా చూసుకోవడం నేర్చుకున్నారు. కథలోని నీతి, నీళ్ళే మనకు ప్రాణం. వాటి విలువ తెలుసుకుని జాగ్రత్తగా వాడితేనే మనం సంతోషంగా ఉంటాం.